ఉదయకాల సమయమందు మార్నింగ్ మన్న కార్యక్రమంలోకి చేరువచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఉదయకాల సమయమందు దేవుని వాక్య ధ్యానం కొరకు అపోస్తులుడైన పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయాన్ని ఆ, మొదటి అధ్యాయంలో ఉన్న మొదటి వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకొని కొంతసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. తండ్రి అయిన దేవుని అందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికే సంఘమునకు పౌలును సిల్వాను తిమోతియు శుభమని చెప్పి వ్రాయినది కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, చదువుబడ్డ లేఖన భాగములు దీవించండి. ఈ ఉదయకాలమందు చేరువచ్చిన మా అందరికీ కావలసిన ఆత్మీయమైన సందేశాన్ని, ఆహారాన్ని మీరే మాకు అందించమని యేసునామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి వాక్యాన్ని పంచుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి ఆమేన్. సహోదరులారా, మనము తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక మీద ఆ, ధ్యానాలు మనం ఆరంభించడానికి దేవుడు గత వారం కృప చూపించాడు. అందులో వరుస ధ్యానాల్లో భాగంగా తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని మనము చదువుకున్నాం. ఇందులో ఉపోద్ఘాతంగా గతసారి మనము ఆ ఈ పత్రిక ఆరంభములో ఉన్న విశిష్టతను మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటి ఈ పత్రికలో ఉన్న విశిష్టమైనది ఏంటి అంటే కృపయు సమాధానమును ఆ, మీకు కలుగును కాక అని పత్రిక రచయిత రాసినట్లుగా ఈ మాటల ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. అందులోనే ఈ ఉదయకాల సమయమందు రెండవ భాగంగా ఈ పత్రిక రాసిన రచయితల గురించి మనము కొంత భాగాన్ని మనం ఈ ఉదయకాలమందు జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పత్రిక ఆ, ముందుకు వెళ్ళే ముందు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, గతసారి మనం జ్ఞాపకం చేసుకోండి, ఈ పత్రికలో ఉన్న ఉపోద్ఘాతము మొదటి అధ్యాయము రెండో అధ్యాయం 3, 4, 5 అధ్యాయాల్లో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే మొదటి వచనాన్ని 3 భాగాలుగా మనము విభజించుకోగలిగాము. ఆ తర్వాత మొదటి మాటగా కృపా సమాధానాలు మీకు కలుగునుగా కానీ పత్రిక రచయిత వివరించినట్లుగా ప్రతి ఆరంభములో ఆ, కేవలం తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక మాత్రమే కాదు, కానీ అపోస్తులుడైన పౌలు రాసిన ప్రతి పత్రికలో ఆరంభములో కృపయు సమాధానమును మీకు కలుగును గాక అనే మాటని మనం గమనించవచ్చు. అలాగే ముగింపులో కూడా కృప మీకు తోడైయుండును గాక అని పత్రిక రచయిత కేవలం తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక రెండవ పత్రికలో మాత్రమే కాదు, కానీ తను రాసిన 14 పత్రికల్లో ఆరంభములో కృపయు సమాధానమును మీకు కలుగునుగాక అని జ్ఞాపకం చేశాడు. ముగింపుకొచ్చేసరికి అదే కృప మీకు తోడై ఉండునుగాక అని జ్ఞాపకం చేశారు. ఇట్టి స్థితిని మనము మనసులో పెట్టుకొని ఈ పత్రికను మనము ధ్యానం చేద్దాం. రెండవ భాగంగా నేటి ఉదయకాలమందు ఈ పత్రిక రచించిన వారు, వాస్తవానికి పత్రిక రాసిన వారు అపోస్తులుడైన పౌలే, కానీ పౌలు మరొక ఇద్దరి సహోదరుల పేర్లను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మాత్రమే కాదు, కానీ పౌలు యొక్క గొప్పతనాన్ని, పత్రిక రచయిత అయిన పౌలు యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటే నేటి సంఘాలకి ఇదొక మాదిరికరమైన లక్షణం. పెద్దలని పిలువబడుతున్న వారికి, నాయకులను పిలువబడుతున్న వారికి, బాధ్యత కలిగిన వారని సంఘములో పిలువబడుతున్న వారికి ఇదొక ఆ, ఇదొక మంచి లక్షణము. అలా ఉండని వారికి ఇదొక దాన్ని ఏమంటారంటే హెచ్చరిక లాంటిది. ఏంటి అంటే ఇక్కడ కేవలం తెస్సలోనిక రాసిన మొదటి పత్రికలో మాత్రమే కాదు, కానీ పౌలు జీవిత చరిత్రను అంతా మనం జ్ఞాపకం చేస్తే తను ఒక్కడే ఆ పరిచర్య యొక్క క్రెడిట్, లేదంటే ఆ పరిచర్య యొక్క గొప్పతనాన్ని ఎప్పుడు తను ఒక్కడే తీసుకున్నవాడు కాదు. ఈ సందర్భం మాత్రమే కాదు, కానీ మనం మొత్తం 14 పత్రికలు ప్లస్ అపోస్తుల కార్యములు చదివితే పౌలు తనతో ఉన్న వారిని కూడా ప్రోత్సహించినట్లుగా, తనతో ఉన్న వాళ్ళని కూడా గుర్తించినట్లుగా, తనతో ఉన్న వాళ్ళని కూడా ముందుకు తీసుకొచ్చినట్లుగా
చాలా సందర్భాల్లో అది ఇప్పుడు మన అంశం కాదు, మన అంశం తెస్సలోనికే కాబట్టి ఎక్కడెక్కడ ఏంటనేది ఏ సందర్భాలు అనేది మనం జ్ఞాపకం చేసుకోవట్లేదు. కానీ క్లుప్తంగా సమ్మరీ షార్ట్గా లేఖనాల ఆధారంగా మనం జ్ఞాపకం చేసుకుంటే పౌలు తనతో పాటు తనతో ఉన్న వారిని సమానంగా గుర్తించాడు. ఒకే ఒక ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ, కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ, నేను నాటి తిని అపోలో నీళ్లు పోసాడు, వృద్ధి కలిగించిన వాడు ఆయనే. అపోలో ఎవడు, పౌలు ఎవడు? వృద్ధి కలిగించిన వాడు ఆయనే. అంటే వాస్తవంగా పౌలు చేసిన పరిచర్య ఎంత అంటే ఇక్కడ ఎక్కడ మనం మార్కులు ఇస్తున్నాము, ఈయన గొప్ప ఆయన గొప్ప, ఈయన తక్కువ ఆయన ఎక్కువ అని కాదు మన 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 వాక్య సారాంశం. కానీ పౌలు ఇతరులతో పాటు ఇతరులని ఎంతగా గుర్తిస్తున్నాడు. నేటి ఉదయకాలమందు ఆ, విశ్వాసుల సంఘాల్లో ఉన్న మనము కూడా తోటి సహోదరుల పట్ల ఎలా ఉండాలని జ్ఞాపకం చేయటానికే ఈ ఉదాహరణ. పౌలు చేసిన పరిచర్య అంతా, అపోలో చేసిన పరిచర్య అంతా. పౌలు గురించి లేఖనాల్లో రాయబడిన వచన భాగాలెన్ని, అపోలో గురించి లేఖన భాగాల్లో రాయబడిన ఎన్ని? మహా అంటే అపోస్తుల కార్యముల్లో ఒక 5 వచనాలు 7 వచనాలు అపోలో గురించి రాయబడి ఉంది. 18వ అధ్యాయం అపోస్తల కార్యములు 24 నుంచి 28, అంటే ఒకటి రెండు 5 వచనాలు అక్కడ. కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక 3 4 వచనాలు. గట్టిగా తిప్పి తిప్పి కొడితే ఒక 10 వచనాలు కూడా అపోలో గురించి రాయబడి ఉండలేదు. కానీ పౌలు గురించి చూస్తే అపోస్తుల కార్యములు కాకుండా 14 పత్రికల్లో అపోస్తులుడైన పౌలు వారు కనిపిస్తూ ఉంటారు. అయినప్పటికీ అపోలో ఒకానొక సందర్భములో సంఘ పరిస్థితులను బట్టి, సేవా పరిస్థితులను బట్టి, ఆనాడు ఆ పరిస్థితుల్లో ఉన్న దాన్ని బట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే, అయ్యా నేను నాటాను, అపోలో నీళ్లు పోశాడు, కానీ వృద్ధి కలిగించిన వాడు మాత్రం యేసుక్రీస్తు. అంటే ఒక రకంగా సమానంగా అపోలోని ప్రపంచానికి, నేటి క్రైస్తవ సంఘాలకి ఆయన చూపించినట్లుగా చూస్తూ ఉన్నాం. అది అపోస్తులైన పౌలులో ఉన్న గొప్పతనము. అంత మాత్రమే కాదు, కానీ అలాంటి శ్రేష్టమైన లక్షణం ఇతర సహోదరులు మనతో ఉన్న వారిని. కానీ దురదృష్టవశాత్తు వాస్తవాలు మాట్లాడుతున్నప్పుడు చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. నేటి సంఘాలలో విశ్వాసుల్ని తొక్కేయటాను, విశ్వాసుల్ని పైకి రానీయకుండా ఉండటము, వాళ్ళ ఎదుగుదలను చూడలేకపోతాము. అందుకే ఇదే తెస్సలోనిక రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, ఆత్మను ఆర్పకుడి, మా విశ్వాసుల్లో ఉన్న పరిశుద్ధాత్మను ఆర్పకుడి, సంఘాల్లో జరుగుతున్న పరిశుద్ధాత్మ కార్యాలని ఆర్పకండి, ఆర్పకండి, ఆర్పకండి. మీరు చేసే పనుల ద్వారా పరిశుద్ధాత్మ కార్యాలు ఇంకా మహిమ పొందాలి. పరిశుద్ధాత్ముని యొక్క కార్యాలు అనేక మందికి వెదజల్లాలి. పరిశుద్ధాత్ముని యొక్క కార్యాలు విశ్వాసుల్లో జరగాలి. తద్వారా వాళ్ళు వెలిగింపబడి పరిశుద్ధాత్ముని ద్వారా శక్తి పొంది ఇంకా అనేక దేవుని పరిచర్యలు చేసేవారిగా ఉండాలి. కానీ అనేక ప్రాంతాల్లో పక్కనున్న సహోదరుల్ని ఎదగనీయలేకపోవటం, వాళ్ళని రాణించలేకపోవటం, వాళ్ళని ఎంతసేపుడికి వాళ్ళలో ఉన్న ఆ ఆత్మను ఆర్పేయాలని చూసే విశ్వాసులు కూడా చాలా సంఘాల్లో చాలా దృష్టాంతాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఒక గొప్ప హెచ్చరిక, ఇది గొప్ప ఒక పురికొల్పు, ఇది గొప్ప ఒక మాదిరి, ఇది గొప్ప ఒక ప్రోత్సాహంగా ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. పత్రిక ఆరంభములోనే, ఆదిమంలోనే అపోస్తులైన పౌలు తెసలోనికి రాసిన మొదటి పత్రిక అని అంత పెద్ద పెద్ద అక్షరాలతో రాసినప్పుడు వచనరాలు కూడా తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తునందు నుండి తెసలోనిక సంఘముకు పౌలు కృపయు సమాధానమును మీకు కలుగునుగాక అని రాయవచ్చు. కానీ పౌలు సిల్వాను తిమోతిని సీన్లోకి తీసుకొచ్చాడు. పౌలు సిల్వాను తిమోతిని మొదట ఆరంభంలో చూపించాడు. పౌలు సిల్వాను తిమోతి కూడా ఈ పత్రిక రాస్తున్నట్లుగా సంబోధించాడు. పౌలు సిల్వాను తిమోతి కూడా ఈ పరిచర్యలో పాలు పొందేటట్లుగా చేశాడు. పౌలు సిల్వాను తిమోతిని కూడా తెసలోనిక సంఘములో ఆరంభకులలో, పునాది వేసిన వాళ్ళలో, సేవా పరిచర్యలో ఒక ప్రారంభకులుగా, ఒక పునాదులుగా, ఒక ముఖ్యమైన స్తంభాలుగా, మూల స్తంభాలుగా అపోస్తులైన పౌలు తను ఒక్కడే ఆ క్రెడిట్ని, ఆ ఆధిక్యతను, ఆ గొప్పతనాన్ని, ఆ గౌరవాన్ని, ఆ బహుమానాన్ని, ఆ దీవెనను, ఆశీర్వాదాన్ని తీసుకోలేదు. కానీ తన తోటి సహోదరుల్ని ఆయన గుర్తించిన వాడు. ఒకవేళ నేను అనుకుంటాను, పౌలు గనక ఇక్కడ రాయకపడి ఉంటే ఈ ఉదయకాలమందు మనం సిల్వాను తిమోతి గురించి మనం జ్ఞాపకం చేసుకునేవారమే కాదు, వాళ్ళ చరిత్రలో కనుమరుగైపోయేవారు. ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక, ఇదంతా పరిశుద్ధాత్ముని యొక్క కార్యాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే తన తోటి సహోదరుల యొక్క పరిచర్య, తనతో సహకారులుగా ఉన్న సహోదరుల యొక్క పరిచర్యను ఆయన జ్ఞాపకం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎంతమంది నేటి సంఘాలలో తోటి సహోదరుల యొక్క
పరిచర్ని మనం గుర్తిస్తున్నాం? ఎంతమంది తోటి సహోదరుల యొక్క కృపావరాల్ని మనం గుర్తిస్తున్నాం? ఎంతమంది తోటి సహోదరుల్లో ఉన్న ఆ వరాల్ని మనం గుర్తిస్తున్నాం? ఎంతమంది తోటి సహోదరుల యొక్క పరిచర్యను ప్రోత్సహిస్తున్నాం? ఎంతమంది తోటి సహోదరుల యొక్క పరిచర్ని గుర్తించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నాం? బాధ్యత కలిగిన వారు ఇలాంటి సంఘాలలో కరువైనవి అని చెప్పడానికి చాలా బాధాకరంగా మనము ఈ ఉదయకాలం మంది ఆ మాటలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మేబీ కొన్ని సంఘాలు ఇలాంటి స్థితిలో ఉండకపోవచ్చు. మొదటి అధ్యాయం మొదటి వచనంలాగా పెద్దలు అనేక మందిని గుర్తించి వాళ్ళలో ఉన్న కృపావరాలను గుర్తించి వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి ప్రభువు పరిచయలో వాళ్ళని కూడా భాగస్వాములుగా చేసి వాళ్ళలో ఉన్న కృపావరాల్ని అనేక మందికి ప్రజ్వలింపజేసేటట్లుగా చేసి అనేక మందికి ప్రయోజనకరంగా చేసే పెద్దలు ఉండొచ్చు. కానీ అదే సమయంలో తోటి సహోదరుల్ని గుర్తించలేకపోవటం, పరిచర్యలో వాళ్ళని కలుపుకోలేకపోవటం, పరిచర్యలో వాళ్ళని పాలుభాగస్తులుగా చేయకపోవటం, పరిచర్యలో వాళ్ళని ప్రోత్సహించకపోవటం, పరిచర్యలో వాళ్ళను వాడుకోకపోవటం, పరిచర్యలో వాళ్ళలో ఉన్న పరిశుద్ధాత్మని ఆర్పేటట్లుగా చేయటం, పరిచర్యలో వాళ్ళని నిరుత్సాహపరిచేట్లుగా చేయటం, పరిచర్యలో వాళ్ళలో ఉన్న ఆ ఆత్మను నలిగిపోయేటట్లుగా చేసి విశ్వాసంలో సన్నగిల్లేటట్లుగా చేసే పె- ఆ పరిస్థితులు కూడా అనేక సంఘాల్లో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ పౌలు అలా చేసిన వాడు కాదు. చాలా గొప్ప విషయం. వినటానికి చాలా సింపుల్గా మనకు అనిపించవచ్చు, కానీ ఇది చాలా గొప్ప విషయం. నేను చాలాసేపు ఈ మాటని ఆ, ఆగి చదివాను. ఏంటి పైనేమో అంత పెద్ద అక్షరాలతో అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక అన్నాడు, కానీ కింద మొదటి ఆరంభం వచ్చేసరికి ఇంకో ఇద్దరిని ఎందుకు చేర్చాల్సి వచ్చిందని జ్ఞాపకం చేసినప్పుడు, పౌలుతో కలిసి సిల్వాను చేసిన పరిచర్య, పౌలుతో కలిసి తిమోతి చేసిన పరిచర్య చాలా విశిష్టమైనది. పౌలు ఒక్కడే చేశాడు అంటానికి లేదు, కానీ పౌలు పరిచర్యలో అనేక మంది భాగస్వాములయ్యారు. కెలసీలో కొంతమంది భాగస్వాములయ్యారు, ఎఫ్ఈసిలో కొంతమంది భాగస్వాములయ్యారు, ఫిలిప్పీలో అట్లా ఆయన వెళ్తున్న ప్రయాణ ఆ ఆ దండయాత్రలో, సువార్త దండయాత్రలో లేదంటే ప్రయాణంలో, ఆయన సువార్త పరిచర్యలో అనేక మంది సహోదరులు ఆయన పరిచర్యలో భాగస్వాములయ్యారు. అదే సందర్భంగా తెసలోనికి రాసిన పత్రికలో కూడా సిల్వాను తిమోతి ఈ పరిచర్యలో భాగస్వాములయ్యారు. కాబట్టి వాళ్ళు చేసిన పనికి, కష్టార్జితానికి తగిన గుర్తింపు ఈ లోకంలో కొన్నిసార్లు మనం చేసే పరిచర్య గుర్తింపు రావచ్చు, రాకపోవచ్చు. మనుషుల గుర్తింపు కాదు మనకు రావాల్సింది, మనుషుల మెప్పు కాదు మనకు రావాల్సింది. ఇక్కడే తెసలోనిక సంఘము పత్రికలో 2వ అధ్యాయంలో 4-5 వచనంలో కూడా ఆ మాట ఉంటుంది. మీరు మనుషులను సంతోషపెట్టేవారు వారైతే దేవుణ్ణి సంతోషపెట్టేవారు కాదు. మనం దేవుణ్ణి సంతోషపెట్టే పరిచర్య చేయాలి. ఇక్కడ పౌలు, సిల్వాను, తిమోతి దేవుణ్ణి సంతోషపెట్టే పరిచర్య, దేవుని పరిచర్యలో ఒక సాధనములుగా, ఒక ఆయుధములుగా, ఒక పనిముట్లుగా, ఒక మంచి కృపావరాలు కలిగిన వారుగా, పౌలుతో ఉండి సహకారులుగా ఉండేవారుగా, తెసలోనిక సంఘము ఆరంభములో కట్టబడుటలో, నడిపించుటలో, పునాది వేయటములో, బలపడుటలో, ప్రోత్సహించుటలో, అనేక సంఘాలకు మాదిరికరంగా ఉండుటలో సిల్వాను తిమోతి యొక్క పాత్ర ఎంతైనా ఉంది. అందుకే పౌలు సిల్వాను తిమోతిని అక్కడ జ్ఞాపకం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ముందుకు సాగి వెళ్దాం. పత్రిక రచయిత గురించి కూడా కొంత జ్ఞాపకం చేసుకొని ప్రభు చిత్తం ఉంటే మొదటి వచనంలోంచి మనం నెక్స్ట్ వారం నుంచి తెస్సలోనిక పత్రికలో ఉన్న ఆ అమూల్యమైన సంగతుల్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పత్రిక రచయిత గురించి కూడా కొంత ఉపోద్ఘాతాన్ని, సిల్వాను తిమోతి పౌలు ఈ ముగ్గురు ఈ తెసలోనికి రాసిన పత్రికలో భాగస్వామ్యులుగా ఉన్నారని మనం జ్ఞాపకం చేసుకున్నాము ఇప్పుడు వరకు. మరి పత్రిక రచయిత అయిన పౌలు గురించి కూడా కొంత భాగాన్ని ఉదయకాలమందు జ్ఞాపకం చేసుకుందాం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడయని ఒక వచన భాగం బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. మొత్తం బైబిల్లో అపోస్తులుడైన పౌలు గురించి చెప్పిన సందర్భాల్లో సౌలు గురించి 15 సార్లు రాయబడి ఉంది. అంటే ఆ, పాత నిబంధనలో ఉన్న సౌలు గురించి కాదు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటుంది. పత్రిక రచయిత, తెసలోనిక రాసిన మొదటి పత్రిక రచయిత అయిన అపోస్తులుడైన పౌలు రక్షణ పొందక ముందు సౌలుగా ఉన్నాడు. ఆ సౌలు అనే మాట 15 సార్లు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అలాగే పౌలు అనే మాట 147 సార్లు పౌలు గురించి రాయబడి ఉంది. అంటే పౌలు అనే పదము బైబిల్ గ్రంథంలో 147 సార్లు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అపోస్తుడైన పౌలు పత్రిక రచయిత గురించి మనం జ్ఞాపకం చేస్తే, పౌలు అనగా చిన్నవాడు అని అర్థం. ఆ పేరుకి చిన్నవాడు. చాలా మంది కొన్ని పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. ఆ, వాళ్ళ పేర్లు తగ్గట్టుగా నా కొడుకు ఈ స్థితిలో ఉండాలని చెప్పి తల్లిదండ్రులు ఏం పేరు పెడదాము, తిమోతి అని పెడదాం.
తిమోతి అంత గొప్పవాడు అవ్వాలి. ఏం పేరు పెడదాము? పౌలు అని పెడదాం. పౌలు అంత గొప్పవాడాలి. ఏం పేరు పెడదాము? అబ్రహాం అని పెడదాం. అబ్రహాం అంత గొప్పోడు అవ్వాలి. ఇట్లా తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ సంతానాన్ని పేర్లు పెట్టేటప్పుడు ఒక గొప్ప గొప్ప మాదిరికరమైన పేర్లను పెట్టడం ద్వారా తమ కుమారులు, తమ కుమార్తెలు కూడా అంత ఉన్నత స్థితిలో ఉండాలని ఆశతో పెడతారు. కానీ పెద్దవారైన తర్వాత తల్లిదండ్రులు ఏ ఉద్దేశంతో ఆ పేరు పెట్టారో ఆ పేరు నెరవేర్చేవారు కొంతమంది అయితే అసలు ఆ పేరుకి వాళ్ళ జీవితానికి సంబంధమే ఉండదు. వాళ్ళేమో తల్లిదండ్రులు గొప్ప స్థితిలో ఉండాలని ఆ పేరు పెడతారు. ఆ పేరుకి చాలామంది ఆ, ఏస్ దాస్ అని పెడతారు. ఎవరన్నా ఉండుంటే దయతో క్షమించండి, ఊరినే ఉదాహరణకు చెప్తూ ఉన్నాం. చాలామంది రక్షణ పొందక ఆ ఆ పేపర్లో నేను చూసి ఆ పేరు చెప్పాను, అంతేగాని ఎవరినో ఉద్దేశించాను కదా. ఏస్ దాస్ అనేవాళ్ళు ఏంటంటే అరెస్ట్ చేశారు. ఎందుకు చేశారంటే ఏయో చేయాల్సిన పనులన్నీ చేశారు. పేరేంటండి? యేసుక్రీస్తు దాసుడు. చేసే పనులు ఏంటండి? వేరే వేరే ఇతర ఇతర పనులు. ఉదాహరణకు మాత్రమే అది తీసుకున్నాం. ఇక్కడ పేరుకు తగ్గట్టుగా జీవించే వాళ్ళు చాలా తక్కువ. కానీ ఇక్కడ పౌలు అనగా అర్థము చిన్నవాడు. పేరుకి చిన్నవాడే కానీ తన జీవితంలో చాలా పెద్దవాడు. కేవలం పౌలు జీవితంలోనే పెద్దవాడు కాదు, సౌలు జీవితంలో కూడా ఆయన పెద్దవాడు. ఆ, ఆయన సౌలు జీవితం, పౌలు జీవితం ఈ ఉదయకాలం ముందు తెలియని వారంటూ ఎవరు ఉండరు. కానీ మనము పత్రిక రచయిత గురించి కొంత భాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్తూ ఉన్నాం. పౌలు అనగా చిన్నవాడు. సౌలు ఏమి చిన్నవాడు కాదు. రోమా ప్రభుత్వంలోనే గొప్ప అధికారం కలిగిన వాడు. చదువులేమన్నా చిన్నవాడా? చదువులో కూడా చిన్నవాడేం కాదు. గమనియేలు పాదాలు దగ్గర ఆయన విద్యను అభ్యసించినవాడు. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం, స్క్రీన్ మీద మీకు ఆ విషయం కనిపిస్తుంది. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 24వ వచనంలో పౌలును బంధించిన సందర్భంలో పౌలు రక్షణ పొంది సువార్త ప్రకటిస్తున్న క్రమంలో అనేక మందిని దేవుని వైపు నడిపిస్తున్న శ్రమంలో ఆయన్ని బంధించి న్యాయాధిపతి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయన వివరణ ఇచ్చుకుంటూ నేను ఎందుకు యేసుక్రీస్తును ప్రకటిస్తున్నానని వివరిస్తున్నప్పుడు ఎదుటివాడు చెప్తున్న మాట, పౌలు నువ్వు అతి విద్య వలన ఇలాంటి మూర్ఖపు పనులు చేస్తున్నావని పౌలుని విమర్శిస్తారు. ఏం చేశాడంట? అతి విద్య. విద్య ఎంత ఉంది? సామాన్యమైన విద్య కాదు. ఆయన చిన్నవాడేం కాదు, విద్యలో చిన్నవాడేం కాదు. ఆయన అతి విద్య సంపాదించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. పోనీ ఏమన్నా పౌరసత్వంలో ఏమంటారంటే పేద కుటుంబంలోనో పేద దేశంలో జన్మించాడంటే అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే పుట్టుకతోనే ఈయన రోమియుడు. రోమియుడికి ఉండాల్సిన లక్షణాలు జ్ఞాపకం చేసుకుంటే అది గొప్ప అధికారం కలిగటం. రోమియుడు అంటే ఇదే పౌలును ఒకసారి బంధించినప్పుడు బంధించినప్పుడు రోమియుడు అని తెలీదు. బంధించిన తర్వాత బంధించిన న్యాయమూర్తికి తెలిసి అపోస్తుడైన పౌలు రోమియుడు అని తెలిసి న్యాయమూర్తి భయపడి పౌలును వదిలేయండి, 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 ఎందుకంటే ఆయన రోమియుడు అని భయపడిపోతాడు. ఒక న్యాయమూర్తి రోమియుడు అని చెప్పంగానే భయపడతాడు. అంటే ఇదొక చక్కని ఉదాహరణ. రోమియుడికి ఉన్న గొప్ప ఆధిక్యత. అపోస్తుడైన పౌలు రోమియుడు. రోమియుడని ఎప్పుడైతే పౌలు పౌలు రోమియుడని ఎప్పుడైతే తెలిసారో వెంటనే ఆయన్ని విడుదల చేయమని అధికారం పొందించారు. ఒక రోమియుడిని కొడతావా అని పౌలు అనగానే ఆయన భయపడిపోతాడు. ఇవన్నీ మనం అపోస్తుల కార్యములో చూస్తాం. మన అంశము పౌలు చిన్నవాడు. ఆయన చదువులో చిన్నవాడు కాదు. ఆయన పుట్టిన దేశం చిన్నది కాదు. ఆయన పౌరసత్వం చిన్నది కాదు. ఎవరో చరిత్రలో రాశారు, ఇప్పటి కాలంలో లెక్కేస్తే అప్పట్లోనే ఆయనకు 60 కోట్ల ఆస్తుందంట. అప్పట్లో. ఇప్పుడు 60 కోట్లు కాదు. అప్పుడేంది ఆ, ₹1 పావలాకే మా పెద్దలు, మనకన్నా ముందు పెద్దలు, మా చిన్నప్పుడే ఒక పావల 25 పైసలతోనే ఎన్నో కొనుక్కోవచ్చు. ₹1 అనేది చాలా పెద్ద అమౌంట్ అప్పుడు. ఎప్పుడు మనం మాట్లాడుతుంది 1980, 90 ఆ కాలంలో ఒక పావలా ఇస్తే అందులో మేము కొంత సండే స్కూల్కి వేసి కొంత బిస్కెట్లు చాక్లెట్లు కొనుక్కున్న సందర్భాలు. పావలాకే అంతొస్తే అప్పట్లో ఆయన 60 కోట్ల ఆస్తిపరుడని చరిత్రలో రాస్తారు, బైబిల్లో ఎక్కడ లేకపోయినా. మరి ఆస్తిలో చిన్నవాడా? పుట్టుకలో చిన్నవాడా? విద్యలో చిన్నవాడా? దేశం విషయంలో చిన్నవాడా? పౌరసత్వంలో చిన్నవాడా? కాదు. పేరుకి పౌలు అనగా చిన్నవాడు, కానీ చరిత్రలో చాలా పెద్దవాడుగా మనందరికీ కనిపిస్తున్నాడు. సౌలు జీవితంలో పెద్దవాడుగా కనిపించాడు. పౌలు జీవితంలో పెద్దవాడుగా కనిపించాడు. క్రొత్త నిబంధన లేఖనాల్లో గొప్పవాడుగా కనిపించాడు. నేటి ఉదయకాలమందు క్రైస్తవ సంఘాలకి కూడా పౌలు చాలా గొప్పవాడుగా, చాలా పెద్దవాడుగా, చాలా ఉన్నతవాడుగా కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి పేరుకి చిన్నవాడే కానీ ఆ, పౌలు చాలా పెద్దవాడుగా మనం చూస్తూ ఉన్నాం. మరొక మాటని ఫస్ట్ టైం అపోస్తులైన పౌలు సౌలు ఎక్కడ మనకి కనిపిస్తాడు అంటే
స్టెఫెన్ని రాళ్లతో కొట్టిన సందర్భంలో అపోస్తలుడైన పౌలు లేదంటే సౌలు కనిపిస్తూ ఉంటాడు. ఈ మాట మనకి అపోస్తల కార్యములు 14వ అధ్యాయంలో మనకు అది మనం గమనించవచ్చు. పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. అంటే విశ్వాసుల్ని చంపే విషయంలో, విశ్వాసుల్ని హింసలు పెట్టే విషయంలో అక్కడ సౌలు ఒక ఉన్నత స్థితిలో ఉన్నాడు. సౌలు కూడా ఒక సైనికుడిగా లేడు. ఈ మాటను బట్టి మనకు అర్థమైతే సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. అంటే రోమా ప్రభుత్వంలో కొంత బాధ్యత కలిగిన పదవిలో, కొంత ఉన్నత స్థితిలో అపోస్తులైన పౌలు లేదంటే సౌలుని మనము గ్రహించవచ్చు. అలాంటి స్థితిలో ఉండినవాడుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ సౌలు ఏం చేశాడంటే, మనకు సమయం లేదు కాబట్టి రిఫరెన్సులు చెప్పుకోవట్లేదు, కానీ స్క్రీన్ మీద మొత్తం రిఫరెన్సులతో సహా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ సౌలు ఏం చేశాడంటే పరిశుద్ధులకు ఎంతో కీడు చేసిన వాడుగా ఉన్నాడు. కీడు చేసిన ఇతను మళ్ళీ తెసలోనిక సంఘాన్ని ఆరంభించి, తెసలోనిక సంఘాన్ని ప్రారంభించి, తెసలోనిక సంఘాన్ని స్థాపించి, తెసలోనిక సంఘాన్ని విశ్వాసులు బలపరిచి, తెసలోనిక సంఘాలకి పత్రికలు రాశాడు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 13వ వచనంలో పరిశుద్ధులకు ఎంతో కీడు చేసిన వాడుగా పత్రిక రచయిత యొక్క పాత జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. రెండవ మాటగా చూస్తే అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 3వ వచనములో మనం చూస్తే సంఘమునకు గొప్ప హింస కలగటానికి కారకుడు ఈ సౌలుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అక్కడే అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 3వ వచనములో చూస్తే మూడవ మాటగా సంఘమును పాడు చేసిన పత్రిక రచయిత. మనం జ్ఞాపకం చేసుకుంటున్న ఈ తెసలోనిక పత్రిక యొక్క రచయిత ఎవరంటే సంఘాల్ని పాడు చేసిన వాడు. ఆ పాడు చేసిన వాడే ఇప్పుడు సంఘాల్ని బాగు చేస్తూ ఉన్నాడు. ఇది ప్రభువారి యొక్క గొప్పతనం. ఆయనలో ఉన్న శ్రేష్టమైన లక్షణం. ఒక మానవుణ్ణి, ఒక మనిషిని మార్చగలిగిన వాడు ఆయన మాత్రకే సాధ్యం. మనం ఎన్ని చెప్పినా, ఎన్ని మంచి మాటలు చెప్పినా మనుషులు మారరు. మన ఇంట్లో భార్యలు, మన ఇంట్లో తల్లిదండ్రులు, మన ఇంట్లో అన్నదమ్ములు, మన ఇంట్లో స్నేహితులు, మన పొరుగువారు, క్షేమం కోరేవాళ్ళు కొన్నిసార్లు ఎన్ని చెప్పినా వాళ్ళు మన మాట వినరు. కానీ ప్రభు ఒకసారి దర్శిస్తే, ప్రభు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు ఒకసారి ఆయనని గుర్తిస్తే ఆయన జీవితం ఏ విధంగా మారిపోతుంది అనటానికి నేటి ఉదయకాలం ముందు మనం ధ్యానం చేసుకుంటున్న పత్రిక రచయిత యొక్క జీవిత చరిత్రే ఒక దృష్టాంతంగా, ఒక ఉదాహరణగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సంఘాన్ని పాడు చేసిన వాడు, సంఘాన్ని కట్టడానికి తన జీవితాన్నే అంకితం చేసిన వాడు, తన కుటుంబాన్ని వదిలేసిన వాడు, తన ఆస్తిపాస్తులను వదిలేసిన వాడు, తన గ్రామాన్ని, తన మొత్తం సమస్తమును వదిలేసి ఊరూరా తిరిగి అనేక హింసలు పొంది, అనేక విశ్వాసులను రక్షణలోకి నడిపించి, అనేక సంఘాలు స్థాపించి, ఆ సంఘాల్ని బాగు చేసిన స్థితిలో పత్రిక రచయితను మనం చూస్తూ ఉన్నాం. సంఘమును పాడు చేసిన వాడు సంఘాల్ని బాగు చేస్తూ ఉన్నాడు. 4వ మాట 8వ అధ్యాయం 3వ వచనంలో సౌలైతే ఇంటింటా వెళ్ళి చంపేస్తున్నాడు. కనిపించిన వాళ్ళు కాదు, ఎక్కడ ఇల్లు కనిపిస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ చంపేస్తున్న సౌలును చూస్తున్నాం. 5వ మాట ప్రార్థన చేసే వారిని బంధిస్తున్నాడు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 14వ వచనం. 6వ మాటగా చూస్తే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 1 నుంచి 23 వచనాలు చేస్తే హత్య చేయటానికైనా వెనుకాడని సౌలు ఎవరిని హత్య చేస్తున్నాడు? తనను దూషించిన వారిన? ఇంటి తగాదాలా, ఆస్తి తగాదాలా, ల్యాండ్ తగాదాలా? కాదు. ఆయన ధ్యేయం ఎక్కడైతే యేసు ప్రభు పరిచర్య జరుగుతుందో అవసరమైతే హత్య చేయటానికి కూడా వెనుకాడని పౌలుని మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప జీవితం నిజంగా. గత జీవితాన్ని చూసి ఇప్పుడు జీవితాన్ని చూస్తే దేవుడు ఎంతగా ఒక మనిషిని మార్చివేయగలడు అనటానికి ఈ సౌలు పౌలు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అవసరమైతే హత్య చేయటానికి కూడా ఆయన సిద్ధమైనట్లుగా చూస్తూ ఉన్నాం. 7వ మాటగా అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 26వ వచనం. అందరూ అతన్ని చూసి భయపడేది. పత్రిక రచయిత అయిన సౌలును చూస్తే విశ్వాసులందరికీ భయం కలిగేంతగా భయంకరమైన కార్యాలు చేసిన వాడుగా సౌలును చూస్తూ ఉన్నాం. 8వ మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. ఆయన దూషకుడు, ఆయన హింసకుడు, ఆయన హానికరుడు అనే మాటలు 3 మాటలు మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసులను దూషించిన వాడు, విశ్వాసులను హింసించిన వాడు, సంఘాలకు హానికరమైన పనులు చేసిన వాడు. 22వ అధ్యాయం అపోస్తల కార్యముల్లో మరణమున వరకు హింసించిన వాడు. ఊరినే కొట్టేసి వదిలిపెట్లా, చచ్చిపోయేంత వరకు. ఇప్పుడు మనం వాక్యం చెప్పుకుంటున్నాం అనుకోండి, ఎక్కడన్నా ప్రార్థన చేసుకుంటున్నాం అనుకోండి, సౌలు వచ్చి కొట్టేసి వెళ్ళిపోవాలా, కొడుతూ 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 మనం చచ్చిపోయేంత వరకు ఆయన కొడుతూ, చచ్చిపోయామని కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేను వెళ్ళిపోయినంత క్రూరంగా
సంఘాలని, విశ్వాసులను ఆయన హింసించిన వాడుగా చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేయు వారిని కూడా ఆయన హింసించినట్లుగా చూస్తున్నాం. అలాంటి సౌలు దమస్కు మార్గం గుండా ప్రయాణం అవుతూ ఉండగా అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం మొదటి 22 వచనాలు చరిత్రను తిరగరాసిన సంఘటన. అంతకు ముందు, అంతకు తర్వాత, క్రీస్తుకు పూర్వం, క్రీస్తుకు తర్వాత అన్నట్లుగా చరిత్రనే మార్చివేయగలిగేంత అపూర్వమైన, అమోఘమైన సంఘటన 9వ అధ్యాయంలో మనం చూస్తాం. విశ్వాసాలను చంపేయాలని, సంఘాలని పాడు చేయాలని, హింసించాలని వెళ్తున్న ఆ సౌలు దమస్కు మార్గం గుండా ప్రయాణం చేస్తూ ఉండగా దేవుడు ఒక్కసారిగా ఆ సౌలును దర్శించినప్పుడు కథం సౌలు జీవితం మారిపోయింది. ఎవరు నువ్వు అంటే, నీవు హింసించుచున్న నజరేయుడైన యేసును అన్నప్పుడు ఆయన రక్షణ పొందాడు, పరిశుద్ధాత్మతో నిండుకొన్నాడు, దేవుని పని కొరకు ఏర్పాటు చేయబడిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనంలో హననియాతో దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళు, తార్సువాడైన సౌలు అనే ఒక అతను ఉన్నాడు, నువ్వు వెళ్ళి ఆయనను దర్శించి ప్రార్థన చేయంటే అననీయ అన్నాడు, అయ్యయ్యో, మీరు ఎవరి గురించి చెప్తున్నారో తెలుసా? ఆయన ఎవరో తెలుసా? అసలు నన్ను ఎక్కడికి పంపిస్తున్నారో తెలుసా? దేవుడికి తెలియకుండా ఉంటుందా? దేవునికి మరుగైంది ఏమి ఉందా? కానీ సౌలు యొక్క భయంకరమైన జీవితం, అయ్యా, నన్నా నువ్వు ఆ తార్సువాడైన సౌలు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమంటానంటే, ఎల్లు, ఎందుకంటే 15వ వచనం, అందుకు ప్రభువు నీ వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన ఒక సాధనము. ఏ సాధనాన్ని ఎంచుకున్నాడు? చిన్నవాడిని ఎంచుకున్నాడు. ఏ సాధనాన్ని ఎంచుకున్నాడు? ఒక రోమిని ఎంచుకున్నాడు. ఏ సాధనాన్ని ఎంచుకున్నాడు? సంఘాల్ని పాడు చేసిన వాడిని ఎంచుకున్నాడు దేవుడు. తర్వాత సంఘాల్ని బాగు చేసిన వాడుగా చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. నా నామము కొరకు, అక్కడ అపోస్తల కార్యంలో, నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలనో నేను అతనికి చూపిస్తా, రుచి చూపిస్తా. ఏమి విత్తుతామో అదే కోస్తాము అంటానికి కూడా ఇది ఒక ఉదాహరణ. ఏం చేస్తాం? కొంతమంది ప్రేమను చూపిస్తే మనం ప్రేమను పొందుతాం. మనం ఏం చేస్తే దేవుడు అదే మనకి దయచేస్తాడు. అపోస్తలుడైన పౌలు విశ్వాసులను హింసించిన వాడు. అదే పౌలుగా మార్చబడిన తర్వాత అనేక శ్రమలకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనం పత్రిక రచయితలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మెల్లగా 1వ అధ్యాయం 1వ వచనముల ఆరంభంలోకి మెల్లగా మనం పౌలు జీవితంలోంచే పత్రికలోకి మనం వెళ్దాం. అపోస్తులుడైన పౌలు మొత్తం 3 పరిచర్యలు చేసిన వాడుగా, 3 సువార్త పరిచర్యలు చేసిన వాడుగా, 3 సేవాయాత్రలు చేసిన వాడుగా బైబిల్ గ్రంథం చదువుట ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. మొదటి పరిచర్య, అపోస్తులుడైన మొదటి పరిచర్య 13వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు పౌలు మొదటి సువార్త దండయాత్ర చేసినట్లుగా లేఖన భాగాల ఆధారంగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దాదాపుగా 1200 మైళ్ళ ప్రయాణాన్ని అపోస్తులుడైన పౌలు మొదటి సువార్త దండయాత్రలో చేశాడు. రెండవ సువార్త దండయాత్ర గురించి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు మనము రెండవ సువార్త దండయాత్ర గురించి మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. మూడవ సువార్త దండయాత్ర 21వ అధ్యాయం వరకు మనం చదువుట ద్వారా మన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకు మనము ఈ స్క్రీన్ మీద 3 సువార్త దండయాత్రలు వచ్చినప్పుడే తెసలోనిక పత్రిక ఆరంభంలోకి వెళ్తున్నాము అంటే, ఇప్పుడు వరకు సౌలు జీవితాన్ని చూసాం, రక్షణ పొందినట్లుగా చూసాం, పౌలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా చూసాము, పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడిగా చూసాము. ఇప్పుడు ఆయన సేవా పరిచయని చూస్తూ ఉన్నాం. ఈ తెసలోనికే పత్రిక ఎప్పుడు స్థాపించబడిందంటే, తన రెండవ సువార్త దండయాత్రలో తెసలోనికే సంఘము ఆవిర్భవించినట్లుగా, స్థాపించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. మొదటి సువార్త దండయాత్రలో ఆయన ప్రయాణం వేరు, రెండవ సువార్త దండయాత్రలో ఆయన ప్రయాణం వేరు, మూడవ సువార్త దండయాత్రలో ఆయన ప్రయాణం వేరు. కానీ రెండవ సువార్త దండయాత్రలో ఆయన వెళ్తున్న క్రమంలో తెసలోనికే ప్రాంతానికి వచ్చి అక్కడ సువార్త ప్రకటించి అక్కడ ఆయన సంఘాలు కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. స్క్రీన్ మీద అర్థమైన వాళ్ళు గమనించడానికి ప్రయత్నం చేయండి. స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న ఆ స్క్రీను అపోస్తులుడైన పౌలు మొదటి సువార్త దండయాత్రలో ఆయన దర్శించిన ప్రాంతాలు రెడ్ కలర్ లో మనం గమనిస్తూ ఉన్నాం, రెడ్ యారో మార్కులో గమనిస్తూ ఉన్నాం. అక్కడ ఆయన మొదటి సువార్త దండయాత్రలో ఆ ప్రాంతాలని ఆయన కవర్ చేసినట్లుగా మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. రెండవ సువార్త దండయాత్రలో మనకు కావలసిన పాయింట్ లెఫ్ట్ సైడ్ పైన తెస్సలోనికియా అనే మాటని మనం ఇక్కడ గమనించవచ్చు. లెఫ్ట్ సైడ్ లో అంటే ఈ రెడ్ మార్కులో ఉన్నవన్నీ అపోస్తులైన పౌలు తన రెండవ సువార్త దండయాత్రలో తిరిగిన ప్రాంతాలు, తిరిగిన గ్రామాలు మనం స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాం.
ఈ రెడ్ మార్కులో తిరుగుతూ 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 స్క్రీన్ మీద లెఫ్ట్ సైడ్లో అన్నిటికన్నా పైన ఉంది చూసారా, అన్నిటికన్నా పైన, ఎక్కడైతే అన్నిటికన్నా పైన ఉందో అక్కడే మనము తెస్సలోనికియా అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే పౌలు తన రెండవ సువార్త దండయాత్రలో ఆ అనేక ప్రాంతాలకు వెళ్తూ వెళ్తూ తెస్సలోనిక ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించి సంఘాలు కట్టినట్లుగా ఈ పత్రిక ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక మూడవ సువార్త దండయాత్ర అవన్నీ మనము ఆ, అవసరం లేదు, కానీ మన ధ్యానాంశము తెసలోనిక పత్రిక కాబట్టి అసలు తెసలోనిక సంఘము దాని కనెక్షన్ అనేది నేటి ఉదయకాలమందు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి పత్రిక రచయితను దేవుడు జ్ఞాపకం చేసుకొని రక్షించి ఆయనకు ఒక సాధనముగా వాడుకొని అనేక ప్రాంతాలు తిప్పుతూ పౌలు రెండవ సువార్త దండయాత్రలో తెసలోనిక సంఘాన్ని స్థాపించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రభు చిత్తం ఉంటే వచ్చే వారం వచనాలు భాగంగా తెసలోనిక సంఘములో ఉన్న విశిష్టమైన లక్షణాల్ని ఒక్కొక్కటిగా ఉపోద్ఘాతంగా గత వారం ఈ వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు చిత్తం ఉంటే వచ్చే వారం నుంచి వచన భాగాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉందాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక.